కేరళ సాంబార్ చేస్తున్నాను ఈరోజు. ముందుగా కొద్దిగా నూనె పోసుకొని పాన తెలుసా నీకు? రాత్రాల పోతాగానే ఇది కూర వేసింది మీరు కొంచెం. కేరళ సాంబార్ చేస్తున్నా ఈరోజు. నమస్కారం అండి. కేరళ సాంబార్ చేస్తున్నా. చేసే విధానము చూపిస్తున్నా. ముందుగా నూనె వేసి కొద్దిగా క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసి తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, బుద్ధి పెసరపప్పు ఉందానే కాలుతుంది. కొద్దిగా మెంతులు వేసుకొని కొద్దిగా చిన్న మంట పెట్టి దూరగా వేపుకోవాలి. ఇలా కలపాకు వేయండి. కొద్దిగా కలపాకు కూడా వేస్తావా? ఒట్టి మిరపకాయలు, కొద్ది పెసరపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కలపాకు, వెల్లుల్లి పొట్టు తీయండి. ఇవన్నీ మంచిగా ఇలాగా దూరగా వేపుకొని కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా 1 స్పూన్ ఎర్రపప్పు కూడా వేసుకోవాలి. ఇంకో డబ్బా ఉందా ఇక్కడ? ఇంకో డబ్బా, ఇంగువ డబ్బా సార్. ఇలాగా కొద్దిగా కందిపప్పు వేయాలేనే. కందిపప్పు వేయాలి. కొద్దిగా కందిపప్పు, కందిపప్పు. ఇందులో ఇప్పుడు ఏమేమి వేసానంటే మళ్ళొకసారి చెప్తాను. ముందుగా బొగన్ పెట్టుకొని 1 స్పూన్ అంత ఆయిల్ పోసుకొని అందులో క్యాబేజీ, వట్టి మిరపకాయలు, కలేపాకు, వెల్లుల్లి, కలేపాకు, ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా దూరగా సన్న మంట పెట్టి ఓపికతోటి వేపుకోవాలి. ఓకేనా? ధనియాలే వేసినావా? ముందే ధనియాలు మాది అవి లాస్ట్కి ఎగినా సరే. ఏడున్నాయి అవి. లేవే బయట. మనము టైంకి ఏదన్నా ఏదామంటే దొరికాయండి. అయ్యా పొడి ఉందా? ఉన్నాయంటిగానే ధనియాలు. అయిపోయినట్టున్నాయి. చాలా రోజులైంది కదా. ధనియాలు ఉంచుకోవాలి.
ధనియాల పొడి అయినా వేసుకోవచ్చండి. ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇక ఇవి పొట్టు ఇవి ధనియాల ఇది ఇవి ముందు ఇది ఇంక నెయ్యి ఆయనవి ఎల్లిపాయలు వేస్తుంది. వేసుకుంటే వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చూరుందా కొబ్బరి చూరు తర్వాత వేయించుకోవాలి. మాడనివ్వద్దు. మంచి ఇట్లా వేసుకుంటే వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులో వేయలేదు. ఇలా అవన్నీ దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని దొడ్డు బొడ్డుగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకుండా కొద్దిగా దొడ్డు బొడ్డు. రెడీ అయిపోయింది. ఇదే మసిపట్ట. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి తర్వాత పప్పుచారు సాంబార్కి బాగుంది. బాగుంది. చిన్న మంట పెట్టి సాంబార్, కేరళ సాంబార్. ఇది రైస్లో కానీ సాంబార్ అన్నం అంటారు చూడు, సాంబార్ అన్నంలో కూడా ఇదే చేస్తారు అసలు. అక్కడైతే ఆ సాంబార్ అన్నం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ చేసిన చూడు, ఇప్పుడు కలిపాను కదా, అవన్నీ వేయించి అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చారులో కూడా వేసుకోవచ్చు. పప్పుచారులో సాంబార్లో కాలిందా అని ఇక సాంబార్కి రెడీ. నూనె తగినంత నూనె అంటే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఇంట్లో మునక్కాయలు మళ్ళీ ఇంకేంటంటే ఇవన్నీ వేస్తాం కదా, వట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేస్తాం. ఫస్ట్ ఆయిల్ పోసాను. కొద్దిగా వేగాలి. కూర మరి ఏం చేసిన ఇప్పటిదాకా? ఎవరే కూరని
ఇంకా జరే కాలే నూనె ఆగుతలేదా మీది జీలకర్ర వేస్తే వేగట్లేదు పటపట అనాలి అంట నేను చూసారు కదా నూనె వేగింది జీలకర్ర చిట్టపండు వేసుకోరా మెంతులు ఆవాలు తర్వాత ఒట్టిమిరపకాయలు తగినన్ని ఒట్టిమిరపకాయలు వేయినాయి కదా తర్వాత ఉల్లిగడ్డ మంచిగా వేగాల పచ్చిమిరపకాయలు బుజ్జి ఇలా వేసే మునక్కాయలు దోసకాయ ఇంత చిన్నగా నానే పొడుగు వేయాలి దొడ్డిగా కూరలో కోసినట్టు వేసినావు అవే ఉంటాయి ఇంత పొడుగా ఇంత చారులు వేస్తారు ఇంత పొడుగా దొడ్డిగేరా ఇంకా దొడ్డునా దోసకాయ ముల్లంగడ్డ క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు కానీ మంచిగా ఉండదు క్యారెట్ అవన్నీ వేయకూడదు ఇలా సాంబార్లో వేయి టమాటాలు ఇప్పుడు పప్పుచారు వేసిన చింతపండు పులుసు తీసుకో మంట పెద్దగా వస్తలేదండి అలా అంటే ఉంది 15 నిమిషాలు ఇదే మరి మిక్సీలో అన్న పప్పు వేసినా సరే ఇట్లానే ఉంది అయింది కదా ఉద్దేశినా సరే దొడ్డుబడే ఉండాలి మిక్సీలో వేసినా సరే దీన్ని నిండగా నాకు గాయంత పట్టదా కేరళ ఏం కాదు అయ్యో దీన్ని నిండే కదనే చూద్దాం నువ్వైతే సాంబార్లకు ఏం కాదు మీకు అన్నీ మసాలాలు వేస్తున్నాం కదా ఏమంటావు ఎప్పుడైతే తీసుకెయ్యు వేస్ట్
ఇప్పుడే పోస్ట్ అప్పుడు చెప్పు. ఇంకోట బేడు ఇది పెద్దగా కిందికంటే వస్తుందా మీదికంటే వస్తుందా? అంతే అంతే అన్న. అంతే. ఇక ఏయ్ ఇంగువ వేయాలా? ఇంకిద్ది. ఇంగు వేసింది చూసావా? అందులో కొద్దిగా పసుపు ఉంటాను. మీకు పసుపు వేడు. కొద్దిగా పసుపు. ఆ మిషనే వనుకొచ్చుకోవాలని ఉంది. ఇదేమో చేస్తలేదు. ఏంటిదే? ఇది పెట్టి మిషనే పెట్టేసి 16 నిమిషాలు అయింది. అంతేనా? మరి ఇది రెండు అయ్యి ఇది రెండు కలుపురా. మలపలే ఒక్క రౌండ్ వేసుకొస్తా. కానీ ఇది పులుసు పోసినావా? పోయిలే పోస్తా. చింతపండు వేసి ఇది ముందు మిక్స్ చేసేది ఉంది. వేద్దాం. పప్పు వేసినాక వేయచ్చు. ఇంకోటి ఉంది కదా. పెద్దమంటే అటు మసలని దబ్బున పోయి కింద పోయా సరిపోదు. కానీ పులుసు పిసుకున్నావు మంచిగా మొత్తం బిస్కే ఏం కాదు. తింటారు చూడు నేను చేసేది. సాల్ట్ వేసినావా? రాళ్ళు వేస్తావా? ఏవి రాళ్ళు? ఉప్పు రాళ్ళు ఏడుండే రాళ్ళు ఇస్తావా? చింతపండు పులుసు పిసికి పోసేసింది. మూత పెట్టి పప్పుచారు మసలేదాకా ఈ మసాలా మిక్స్ పప్పు మిక్స్ చేసేటప్పుడు మళ్ళా చూపిస్తాను. సాంబార్ మసిలింది. పప్పు వేస్తాను. మిక్సీలో చేసింది. మిక్సీలో అయినా చేసుకోవచ్చు, ఎట్లయినా చేయవచ్చు. పప్పు కవ్వం ఉంటే కవ్వంతో అయినా చేసుకోవచ్చు. అవి కొత్తిమీర, కరివేపాకు, టమాటా సూపు వేయాలి. కొన్ని కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు
ఇందాక మిక్సీ వేసింది కదా, ఆ మిక్సీ చేసేటివి అవి మిక్సీ చేసిన తర్వాత వేస్తాం. కొద్దిగా మసలాలే మళ్ళీ ఇలా నీళ్ళు పోయొచ్చానే. ఇంట్లో పోయచ్చు. బుస్సం అన్నది పప్పుచారుగా మసలింది. ఇందాక అవన్నీ వేయించాను కదా మసాలాలు, పైకి చూపి ఇట్లా కుక్క ఇట్లా వాటర్ అయినా పోసుకోవచ్చు, పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత చేసినో ఈ చారులో మట్టుకే చేసిన అనమాట నేను. మళ్ళీ జర మూత పెట్టాను. బెల్లం వేసి చూడే, ఉప్పు తక్కువ తర్వాత చూడండి. ఒక చిన్న నువ్వు తీస్తావు ఫోటో మరి. బెల్లం వేస్తాను. బెల్లం ఇంకవే అది మసాలా నీకేరా మసాలా ఇంగువ ఒక 2 నిమిషాలు అయితే సాంబార్ మసులుతుంది, రెడీ అయిపోతుంది. టేస్ట్ నువ్వు చేస్తావా అనుభూతి? టేస్ట్ నేను తయారు కాలేగానే కొద్దిగా ఇట్లా టేస్ట్ పూట ముఖం పెట్టకుండా ఇట్లా తాగి చూపించచ్చు. ఏదో అది స్పూన్ ఉందా? సాంబార్ మసులుతుంది చూడు, ఎట్లా మసులుతుంది, బాగా మసలాలే, అప్పుడే కూరలు టేస్ట్ ఉంటాయి. చూసారు కదా, కేరళ సాంబార్ రెడీ. కొద్దిగా ఉప్పు వేయమమ్మ, కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మసాలాలు వేసినప్పుడు మనకు కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదా, అది కొద్దిగా పుల్ల వచ్చినప్పుడు మనకు ఉప్పు తక్కువ ఉందని తెలిసిపోతుంది. ఉప్పు వేసింది
తెలిసిపోతుంది. నేను కొద్దిగా టేస్ట్ చేసి చూపిస్తాను, కొద్దిగా చిన్నది స్పూన్. మీరు కూడా ఇలాగా చేసుకోండి, మంచిగా ఇంట్లో చేసుకొని. ఇక నేను కొద్దిగా టేస్ట్ చూసి చెప్తానండి. ఇక తీసుకున్నాను. బాగా అన్నీ మసాలాలు మంచిగా కలిసి ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి మసాలాలు చేసి కేరళ సాంబార్ చేసుకోండి. ఇడ్లీలకు తినచ్చు, దోశలకు తినచ్చు. సాంబార్ అన్నం కూడా అన్నం ఉడకబెట్టి కూడా ఇందులో వేసుకొని మంచిగా కొటాయించుతుంది, అలా కలుపుతూ ఉండాలి. మెత్తగా అవుతాక సాంబార్ అన్నం కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తేనే సాంబార్ అన్నం బాగుంటుంది. కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇక నేను మిరియాలు వేయలేదు, ఘాట్ అవుతుందని మిరియాలు వేసుకోవచ్చు. కేరళ సాంబార్ మీరు నాకు ఒక లైక్ చేయండి, మన ఇంకేంటంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నచ్చితే మీరు కూడా చేసి చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్. సాంబార్ రెడీ అయిపోయింది. కేరళ సాంబార్ చేస్తున్నాను ఈరోజు. ముందుగా కొద్దిగా నూనె పోసుకొని, పాన తెలుసా నీకు? అట్లా పోతాగానే ఇది కూర వేసింది మేడం. కొంచెం కేరళ సాంబార్ చేస్తున్నా ఈరోజు. నమస్కారం అండి. కేరళ సాంబార్ చేస్తున్నా, చేసే విధానము చూపిస్తున్నా. ముందుగా నూనె వేసి కొద్దిగా క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసి తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, బుద్ధి పెసరపప్పు ఉందానే కావాల్సింది, కొద్దిగా మెంతులు వేసుకొని కొద్దిగా చిన్న మంట పెట్టి దోరగా వేపుకోవాలి. ఇలా కలపాకు వేయండి, కొద్దిగా కలపాకు. కలమాకు కూడా వేస్తావా? ఒట్టి మిరపకాయలు, కొద్ది పెసరపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కలపాకు, వెల్లుల్లి పొట్టు తీయండి. ఇవన్నీ మంచిగా ఇలాగా దూరగా వేపుకొని కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా 1 స్పూన్ ఎర్రపప్పు కూడా వేసుకోవాలి. ఇంకో డబ్బా ఉందా ఇక్కడ? ఇంకో డబ్బా, ఇంగువ డబ్బా సార్. ఇలాగా కొద్దిగా కందిపప్పు వేయాలేనే, కందిపప్పు వేయాలి, కొద్దిగా కందిపప్పు. కందిపప్పు ఇందులో ఇప్పుడు ఏమేమి వేసానంటే మళ్ళొకసారి చెప్తాను. ముందుగా బొగన్ పెట్టుకొని 1 స్పూన్ అంత ఆయిల్ పోసుకొని అందులో క్యాబేజీ, వట్టి మిరపకాయలు, కలేపాకు, వెల్లుల్లి, కలేపాకు, ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా దోరగా సన్న మంట పెట్టి ఓపికతోటి వేపుకోవాలి. ఓకేనా?
ధనియాలే ధనియాలే వేసినావా ముందే ధనియాలు మాట అవి లాస్ట్కి ఎగినా సరే. ఏడున్నాయి అవి లేవే బయట. మనము టైంకి ఏదన్నా ఏదామంటే దొరికాయండి. అయ్యా పొడి ఉందా? ఉన్నాయంటివేనే ధనియాలు. అయిపోయినట్టున్నాయి, చాలా రోజులైంది కదా. ధనియాలు ఉంచుకోవాలి. ధనియాల పొడి అయినా వేసుకోవచ్చండి. చాలు ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇక ఇవి పొట్టు ఇవి ధనియాల ఇది ఇవి ముందు ఇది ఇంక నెయ్యి ఆయనవి. ఎల్లిపాయలు వేస్తుంది. వేసుకుంటే వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చూరుందా కొబ్బరి తర్వాత వేయించుకోవాలి, మాడనివ్వద్దు. మంచి వేసుకుంటే వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులో వేయలేదు. ఇలా అవన్నీ దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని దొడ్డు పొట్టుగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకుండా కొద్దిగా దొడ్డు పొట్టు. రెడీ అయిపోయింది. ఇదే మసిపట్ట. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి తర్వాత పప్పుచారు సాంబార్కి బాగుంది. బాగుంది. చిన్న మంట పెట్టి సాంబార్, కేరళ సాంబార్. ఇది రైస్లో కానీ సాంబార్ అన్నం అంటారు చూడు, సాంబార్ అన్నంలో కూడా ఇదే చేస్తారు అసలు. అక్కడైతే ఆ సాంబార్ అన్నం చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను మిక్సీ చేసిన చూడు, ఇప్పుడు కలిపాను కదా, అవన్నీ వేయించి అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చారులో కూడా వేసుకోవచ్చు, పప్పుచారులో, సాంబార్లో. కాలిందా అని ఇక సాంబార్కి రెడీ. నూనె తగినంత నూనె అంటే కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇంట్లో మునక్కాయలు మళ్ళీ ఇంకేంటంటే ఇవన్నీ వేస్తాం కదా, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేస్తాం. ఫస్ట్ ఆయిల్ పోసాను, కొద్దిగా వేగాలి. కూర మరి ఏం చేసిన ఇప్పటిదాకా? ఎవరే కూరని ఇంకా జరేగాలి. నూనెగా ఆగుతలేదా మీది? ఆగిందే. జీలకర్ర వేస్తే వేగట్లేదు. ఆగుతుంది కాదు. పటపట అనాలి అంటాను. చూసారు కదా, నూనె వేగింది. జీలకర్ర, చింతపండు వేస్తే కదా, మెంతులు, ఆవాలు, తర్వాత మిరపకాయలు, తగినన్ని మిరపకాయలు, వేయినాయి కదా. తర్వాత ఉల్లిగడ్డ మంచిగా వేగాల. పచ్చిమిరపకాయలు, బుజ్జి ఇలా వేసే మునక్కాయలు, దోసకాయ ఇంత చిన్నగా నానే పొడుగుగా వేయాలి, దొడ్డిగా కూరలో కోసినట్టు వేసినావు. అవే ఉంటాయి ఇంత పొడుగా. ఇంత చారులు వేస్తారు, ఇంత పొడుగుగా దొడ్డిగా. ఇంకా దొడ్డునా? దోసకాయ, ఉల్లిగడ్డ, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ మంచిగా ఉండదు క్యారెట్ అవన్నీ వేయకూడదు ఇలా సాంబార్లో. వేయి. టమాటాలు పోదు, పప్పుచారు వేసిన, చింతపండు పులుసు వేసుకో.
మంట పెద్దగా వస్తలేదండి. అది అంతే ఉంది. 15 నిమిషాలు ఇదే. మరి మిక్సీలో వేయాలన్న పప్పు. మిక్సీలో వేసినా సరే ఇట్లానే ఉంది. అయింది కదా శుద్ధి వేసినా సరే దొడ్డుబడే ఉండాలి. మిక్సీలో వేసినా సరే ఇగో వచ్చేయాలి. ఎక్కువ పుల్లగా వద్దు. దీన్ని నిండాగా నాకు గాయంత పట్టదా కేరళ ఇది పుల్లగా ఉంది. ఏం కాదు. అయ్యో దీన్ని నిండే కదనే. చూద్దాం నువ్వైతే. సాంబార్లకు ఏం కాదు మీకు, అన్నీ మసాలాలు వేస్తున్నాం కదా. ఏమంటావు ఎప్పుడైతే తీసుకెయ్యు వేసినప్పుడు ఇప్పుడే పోస్టప్పుడు చెప్పు. ఇంకోట వేరు. ఇది పెద్దగా కిందికంటే వస్తుందా మీదికంటే వస్తుందా? అంతే అంతే అన్న. అంతే. ఏయ్ ఇంగువ వేయాలా? ఇంగు వేసింది చూసావా. అందులో కొద్దిగా పసుపు ఉంటాను. మీకు పసుపు వేయడం కొద్దిగా పసుపు. ఆ మిషనే కొనుక్కొచ్చుకోవాలని ఉంది. ఇదేమో చేస్తలేదు. ఏంటిదే? ఇది పెట్టి మిషనే పెట్టేసి 16 నిమిషాలు అయింది. అంతేనా? మరి ఇది రెండు అయ్యి ఇది రెండు కలుపురా. మలపలే ఒక్క రౌండ్ వేసుకొస్తా. కానీ ఇది పులుసు పోసినావా? పోయిలే పోస్తా. చింతపండు వేసి ఇది ముందు మిక్స్ చేసేది ఉంది. వేద్దాం. పప్పు వేసినాక వేయచ్చు. ఇంకోటి ఉంది కదా. పెద్దమంటే అటు మసలని డబ్బున. పోయి కిటవే సరిపోదేనే. పులుసు పిసుకున్నావు మంచిగా మొత్తం పిసికే. ఏం కాదు తింటారు చూడు నేను చేసేది. సాల్ట్ వేసినా. రాళ్ళు వేస్తావా? ఏవి రాళ్ళు? ఉప్పు రాళ్ళు ఏడుండే రాళ్ళు ఇస్తావా? చింతపండు పులుసు పిసికి పోసేసింది. చాలు.
మూత పెట్టి పప్పుచారు మసలాలే మసలేదాకా ఈ మసాలా మిక్స్ పప్పు మిక్స్ చేసేటప్పుడు మళ్ళా చూపిస్తాను. సాంబార్ మసిలింది, పప్పు వేస్తాం. మిక్సీలో చేసింది, మిక్సీలో అయినా చేసుకోవచ్చు, ఎట్లయినా చేయవచ్చు. పప్పు కవ్వం ఉంటే కవ్వంతో అయినా చేసుకోవచ్చు. అవి కొత్తిమీర, కరివేపాకు, టమాటో చూపియాలి కొన్ని. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు ఇందాక మిక్సీ చేసింది కదా, ఆ మిక్సీ చేసేటివి అవి మిక్సీ చేసిన తర్వాత వేస్తాం. కొద్దిగా మసలాలే మళ్ళీ ఇలా నీళ్ళు పోయొచ్చానే ఇంట్లో పోయచ్చు. బుస్సం అన్నది పప్పుచారుగా మసిలింది. ఇందాక అవన్నీ వేయించాను కదా మసాలాలు, పైకి చూపి ఇట్లా కుక్క ఇట్లా వాటర్ అయినా పోసుకోవచ్చు, పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత చేసినో ఈ చారులో మట్టుకే చేసిన అన్నమాట నేను. మళ్ళీ జర మూత పెట్టాను. బెల్లం వేసి చూడే ఉప్పు తక్కువ, తర్వాత చూడే ఒక చిన్న. నువ్వు తీస్తావు ఫోటో మరి? బెల్లం వేస్తాను, బెల్లం ఇంకవే అది మసాలా నీకేరా మసాలా ఇంగువ ఒక 2 నిమిషాలు అయితే సాంబార్ మసులుతుంది, రెడీ అయిపోతుంది. టేస్ట్ నువ్వు చేస్తావా? నువ్వు టేస్ట్ నేను తయారు కాలేగానే కొద్దిగా ఇట్లా టేస్ట్ పూట ముఖం పెట్టకుండా ఇట్లా తాగి చూపించచ్చు.
ఏదో అది స్పూన్ ఉందా? సాంబార్ మసులుతుంది చూడు, ఎట్లా మసులుతుంది, బాగా మసలాలే, అప్పుడే కూరలు టేస్ట్ ఉంటాయి. చూసారు కదా, కేరళ సాంబార్ రెడీ. కొద్దిగా ఉప్పు వేయమమ్మ, కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మసాలాలు వేసినప్పుడు మనకు కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదా, అది కొద్దిగా పుల్ల వచ్చినప్పుడు మనకు ఉప్పు తక్కువ ఉందని తెలిసిపోతుంది. ఉప్పు వేసింది తెలిసిపోతుంది. నేను కొద్దిగా టేస్ట్ చేసి చూపిస్తాను, కొద్దిగా చిన్నది స్పూన్. మీరు కూడా ఇలాగా చేసుకోండి, మంచిగా ఇంట్లో చేసుకొని. నేను కొద్దిగా టేస్ట్ చూసి చెప్తానండి. ఇక తీసుకున్నాను. బాగా మసాలాలు మంచిగా కలిసి ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి మసాలాలు చేసి కేరళ సాంబార్ చేసుకోండి. ఇడ్లీలకు తినచ్చు, దోశలకు తినచ్చు. సాంబార్ అన్నం కూడా అన్నం ఉడకబెట్టి కూడా ఇందులో వేసుకొని మంచిగా కొటాయించుతుంది, అలా కలుపుతూ ఉండాలి. మెత్తగా అవుతాక సాంబార్ అన్నం కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తేనే సాంబార్ అన్నం బాగుంటుంది. కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇక నేను మిరియాలు వేయలేదు, ఘాట్ అవుతుందని మిరియాలు వేసుకోవచ్చు. కేరళ సాంబార్ మీరు నాకు ఒక లైక్ చేయండి, మన ఇంకేంటంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నచ్చితే మీరు కూడా చేసి చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్. సాంబార్ రెడీ అయిపోయింది.